బ్రేకింగ్ న్యూస్ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ తాను మాత్రం తగ్గేదే లేదంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ దీదీ సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేస్తూ కేంద్రానికి ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. మరి ఓడిపోయిన వ్యక్తి రాజీనామా ఇవ్వకపోతే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుండదా? అసలు ఈ విషయంలో భారత రాజ్యాంగం ఏం చెబుతోంది? గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాగే మొండికేసి రాజీనామా చేయాలని రచ్చ చేశాడు. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లోనూ మమతా బెనర్జీ రూపంలో అలాంటి విచిత్రమైన మునుపెన్నడూ చూడని పరిణామం కనిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల్లో ఓడిపోయాక సీఎం పదవికి రాజీనామా చేయడం అనేది ఒక సాంప్రదాయం, నైతిక బాధ్యత. అయితే టెక్నికల్గా చూస్తే సీఎం రాజీనామా చేయడంతోనే మొత్తం క్యాబినెట్ డిజాల్వ్ అవుతుంది. కానీ ఒకవేళ ఓడిపోయిన సీఎం రాజీనామా లేక ఇవ్వడానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది? దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే సంపూర్ణ అధికారం కేవలం గవర్నర్కు మాత్రమే ఉంటుంది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమ బెంగాల్ను పరిపాలించిన నేత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిని తాను అంగీకరించట్లేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదు, ముఖ్యమంత్రిగా నేనే కొనసాగుతానని చెప్తున్నారు మమతా బెనర్జీ. ఒక విచిత్రంగా కనిపిస్తుంది ఇది. ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత, ఓటమి తెలిసిన తర్వాత ఖచ్చితంగా గవర్నర్కి రాజీనామా లేక పంపించాలి. పంపడం ఆనవాయితీ, అలాగే ఉంటుంది ప్రొసీజర్. బట్ మమతా బెనర్జీ ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, మమతా బెనర్జీ సవాల్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదు, నేనే కొనసాగుతా అంటాను. తన ఎట్లా కొనసాగుతాడు టెక్నికల్గా? రైట్ రాజేష్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపూర్ని పోటీ చేసి 15,000 ఓట్లతో ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను ఓడిపోలేదు, ఓడించారు కాబట్టి నేను రాజీనామా చేయను, నేనే కొనసాగుతాను ముఖ్యమంత్రిగా అనేది ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలకమైన ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. సర్వసాధారణంగా ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఓడిపోతే మర్యాదపూర్వకంగా లోక్ భవన్కి వెళ్ళడం, గవర్నర్కు రాజీనామా లేఖను పంపించడం, తర్వాత రాజీనామాను ఆమోదించడం, ఇది సాంప్రదాయబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారం. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కావాలని నన్ను ఓడించారు, ఇది ఎన్నికలు ప్రజా ఆమోద ముద్రతో జరగలేదు, ఈసీ ఈవీఎంల మాయాజాలంతో బీజేపీ గెలిచింది, నన్ను ఓడించింది ఎలక్షన్ కమిషన్, బీజేపీ ఇద్దరు కూడా కలిసి ఓడించారు తప్ప ప్రజలందరూ కూడా నాకే మద్దతుగా ఉన్నారు, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, నేను గెలిచాను కాబట్టి నేను ఓడిపోలేదు, మీరే నన్ను ఓడించారు అంటూ కూడా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ ఇటువంటి మొండి పట్టినప్పుడు రాజ్యాంగం కొన్ని నిబంధనలను, కొన్ని ఆర్టికల్స్ను దీంట్లో రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఆ ఆర్టికల్ ప్రకారం, ఆ నిబంధనల ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పదవి రాజీనామా చేయకపోతే నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం వారిని తొలగించే అధికారం అనేది గవర్నర్కు ఉంటుంది. ఆర్టికల్ 164 ప్రకారం మమతా బెనర్జీని తొలగించే అధికారం అయితే ఉంది. అంటే సీఎంను, ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎంను పదవిని నియమించే అధికారం, సీఎంగా నియమించే అధికారం అనేది గవర్నర్కు ఉంటుంది. మరోవైపు మంత్రులను ప్రపోజల్ పెట్టి వారిని మంత్రివర్గంలో తీసుకోవాలని గవర్నర్కు సూచించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పట్టువేయకుండా తాను ఓడిపోయినప్పటికీ కూడా పదవి నుంచి తప్పుకోనంటే కనుక ఆర్టికల్ 164ను వినియోగించి గవర్నర్ ఈ ముఖ్యమంత్రిని తొలగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఇటు మంత్రులను కూడా, ఒకవేళ మొత్తం స్టేట్ క్యాబినెట్ను కూడా బర్తరఫ్ చేసే అవకాశం అయితే ప్రధానంగా గవర్నర్కు ఆర్టికల్ 164 అనేది అటువంటి అధికారాలు ఉంటాయి. ఓకే, మరి ఆ విషయం మమతా బెనర్జీకి తెలియదా? ఎందుకంటే నేనే కొనసాగుతాను, నా ఓటమి, నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, ప్రజలు ఓడించలేదు, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి ఓడించాయంటున్నారు. సో మరి గవర్నర్కి ఇటువంటి అధికారం ఉంటుంది, నన్ను తొలగించే అధికారం ఉంటుందని మమతా బెనర్జీకి తెలిసి ఉండదని అనుకోలేం కదా?
డెఫినెట్గా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మమతా బెనర్జీకి రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన తీరు అనేది సరిగా లేదు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ఇద్దరు కూడా వారి కనుసన్నల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించారు. దాదాపు 90 లక్షల పైగా ఓట్లను తొలగించి తన ఓటమికి కారణమయ్యారు అనేది కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తూ వస్తుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు మెట్లెక్కినప్పటికీ కూడా ఎస్ఐఆర్కి సంబంధించి అక్కడ కూడా నాకు న్యాయం దక్కలేదు, కావాలనే అందరూ నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, నేను గెలిచానంటూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని చెప్తున్న నేపథ్యంలోనే ఇక బలవంతంగానే గవర్నర్ తన హక్కులను ఆర్టికల్ 64 ప్రకారం పదవి నుంచి మమతా బెనర్జీని తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు సీఎంతో పాటు ఆ మంత్రివర్గంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బర్తరఫ్ చేసి, అంటే మొత్తం అందరినీ కూడా తొలగించి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆహ్వానం పలికే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయిన తర్వాత రాజీనామా చేస్తారు. కానీ మొండి పట్టు పట్టడం పట్ల రాజకీయ వర్గాలు అయితే తీవ్ర చర్చ కొనసాగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, కానీ ప్రభుత్వం మారుతున్నప్పుడు అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అది ఎక్కడైనా జరిగేదే సంప్రదాయం. అంటే మమతా బెనర్జీకి అది అలవాటు లేదు కాబట్టి, ఎందుకంటే వరుసగా 2016లో ఆమె ముఖ్యమంత్రి, 2021లో ఆమె ముఖ్యమంత్రి, 2026 అంటే ఇప్పుడు, అంటే అంతకుముందు 2011 ఆమె, 16లో ఆమె, ఇప్పుడు 2021లో ఆమె. అంటే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజీనామా ఇవ్వడం అనేది గతంలో ఆమెకు అలవాటు లేదు, ఫస్ట్ టైం. అంటే నూతన ప్రభుత్వం ఏర్పడే సమయంలో గతంలో కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. మంత్రివర్గాన్ని కూడా క్యాన్సిల్ చేసి రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా గవర్నర్ కోరాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది ఎన్నికలు జరిగిన తర్వాత. మళ్ళీ వారిలే అధికారంలోకి వస్తారు కాబట్టి ఇది రాజీనామా చేసిన తర్వాత మళ్ళా నూతన ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని కోరుతారు. దానిలో భాగంగా నూతన ప్రభుత్వాన్ని ఆహ్వానించే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా మర్యాదపూర్వకంగా అప్పటి వరకు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిని గవర్నర్ సూచిస్తారు. అంటే ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు నూతన ప్రభుత్వం తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ రాజీనామా చేశారు, మళ్ళీ ఇంకొకళ్ళకి ప్రభుత్వాన్ని అప్పగించడం, అధికారాన్ని అప్పగించడం తను చేయలేదు గతంలో చేయలేదు కాబట్టి తానే మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడం, మళ్ళా నూతన ముఖ్యమంత్రి అనేది నెక్స్ట్ వేరే ప్రభుత్వానికి బీజేపీకి ఆ పార్టీకి వెళ్ళిపోతుంది. తొలిసారి బీజేపీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఇప్పటికే ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం బీజేపీకి సంబంధించి త్వరలోనే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కానీ ఈలోపు నార్మల్గా జరగాల్సిన ఫార్మాలిటీస్ అని జరగాల్సి ఉంటుంది, రాజీనామా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి. కానీ నేను రాజీనామా చేయనంటూ కూడా మొండి పడుతున్న నేపథ్యంలోనే ఇటువంటి వారి కోసమే కొన్ని సవరణలు కానీ రాజ్యాంగ చట్టాలని కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరగకూడదు, చట్టాలను ఉల్లంఘించకూడదు అనేది కూడా ప్రధానంగా భారత రాజ్యాంగం చెప్తుంది. దానిలో భాగంగానే ఇటు గవర్నర్కున్న అధికారాలను వినియోగించి ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి పదవి నుంచి మమతా బెనర్జీని వారి మంత్రివర్గాన్ని కూడా తొలగించి నూతన ప్రభుత్వాన్ని త్వరలోనే ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఆహ్వానం పలికే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం మమతా బెనర్జీ మాత్రం నేను ఓడిపోలేదు, ఓడించారు కాబట్టి నేను రాజీనామా చేయను, నేనే కొనసాగుతున్నట్టు కూడా మమతా బెనర్జీ మొండు పడుతున్న పరిస్థితి ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. మమతా బెనర్జీ మొండిగా వ్యవహరిస్తున్నారు. నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, నేను ఓడిపోలేదు, నన్ను కావాలని బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కలిసి నన్ను ఓడించాయి, ప్రజలు నన్ను కోరుకున్నారు, కానీ కావాలని కుట్రపూరితంగా వ్యవహరించి బీజేపీ, ఎలక్షన్ కమిషన్ రెండు కలిసి నన్ను ఓడగొట్టారు, నన్ను ఓడించారు, ప్రజలు నన్ను ఓడించలేదు. ఇది మమతా బెనర్జీ చెబుతున్నటువంటి వర్షన్. సో అందుకని నేను సీఎం పదవికి రాజీనామా చేయను, లోక్ భవన్కు వెళ్ళను, గవర్నర్ను కలవను, గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వను, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా, నేను రాష్ట్రపతికి లేఖ పంపిస్తా, ఎలక్షన్ కమిషన్కి లేఖ పంపిస్తా, నేనే పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని. సో వాస్తవానికి ఇది టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వం మారుతున్నప్పుడు ఆ సమయంలో రాజీనామా చేయాల్సిందే, అది సాంప్రదాయం కూడా. ఎవరైనా సరే పార్టీ ప్రభుత్వం అనేది ఇంకా తమ చేతిలో నుంచి వెళ్ళి వేరే వాళ్ళకు వస్తున్నప్పుడు కానీ, లేదంటే ప్రభుత్వం మారుతున్నటువంటి సమయంలో చాలా రెగ్యులర్గా ఉండేటువంటి ప్రక్రియ రాజీనామా చేయాల్సినటువంటి ప్రక్రియ. కానీ ఇప్పుడు గతంలో 3 సార్లు వరుసగా 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ను పరిపాలించారు. 2011లో ముఖ్యమంత్రి అయ్యారు, 2016లో ముఖ్యమంత్రి అయ్యారు, 2021లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే తన ప్రభుత్వాన్ని 3 సార్లు, అంటే మధ్యలో ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ వెంటనే తనే ముఖ్యమంత్రి కావాలి, అలా చేసుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడు తను రాజీనామా చేసి ఇంకొకళ్ళకి ప్రభుత్వం అప్పగించలేదు మమతా బెనర్జీ. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది మమతా బెనర్జీ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి. సో అందుకని ముఖ్యమంత్రిగా తను దిగిపోవడం ఇష్టం లేదా,
మమతా బెనర్జీ ఎప్పుడు ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకు ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. ఓడిపోయిన తర్వాత ఇంకొకళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, రాజీనామా ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, లేదంటే రాజీనామా లేఖను పంపించవచ్చు. ఈ ప్రొసీజర్ సహజంగా మనకు జరుగుతుంటుంది. ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఎవరు కంటిన్యూస్గా ఎవరు అధికారంలో ఉండరు, అలాగని కంటిన్యూస్గా ఎవ్వరూ అధికారంలోకి రాకుండా ఉండరు. కాబట్టి ఇటువంటి ఈ సమయంలో ఇది సర్వసాధారణమైనటువంటి రాజ్యాంగ ప్రక్రియ. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. బట్ నేను రాజీనామా చేయను, లోక్ భవన్కి వెళ్ళను, గవర్నర్ను కలవను, రాజీనామా లేక ఇవ్వను అంటూ మమతా బెనర్జీ భీష్మించుకుంటున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకెళ్తుంది, గవర్నర్ ఏ రకంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.